వేదవ్యాస అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఎక్కడో జరిగే గొడవలు మన జేబును ఎలా ఖాళీ చేస్తాయో ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు వేల మైళ్ల దూరంలో ఏదో దేశంలో యుద్ధం జరిగితే మన వీధిలో ఉండే కిరాణా కొట్టులో సామాన్ల ధరలు ఎందుకు పెరగాలి? వినడానికి కొంచెం చిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇవాళ మనం మధ్యప్రాచ్యంలో మొదలైన సంక్షోభం అటు అమెరికా మార్కెట్లను ఎలా కుదిపేస్తోందో, ఆ సెగ మన ఇండియాకి, మనందరి జేబులకి ఎలా తగులుతుందో వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందంటే అమెరికాలో. అవును, అక్కడి నుంచే ఈ డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ గందరగోళానికి అమెరికన్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో చూస్తే మనకు అసలు విషయం అర్థమైపోతుంది. చూడండి, ఇన్వెస్టర్లలో భయం మొదలైంది. అయ్యో, ప్రపంచంలో ఏం జరగబోతుందనో ఒక్కటే ఆందోళన. ఇంకేముంది, తమ డబ్బును సేవ్ చేసుకోవాలని మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. దాని ఫలితమే ఇది. అమెరికా డౌ జోన్స్ స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే 100 పాయింట్లు కుప్పకూలింది. ఈ భయం కేవలం మార్కెట్లను పడగొట్టడమే కాదు, ఇంకో పెద్ద భూతాన్ని నిద్రలేపుతోంది. అదే ద్రవ్యోల్బణం. అంటే సింపుల్గా చెప్పాలంటే ధరల పెరుగుదల. అమెరికాలో ఈ ద్రవ్యోల్బణం దాదాపు 4% వెళ్ళిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి అక్కడలా జరిగితే ఏమవుతుంది? వడ్డీ రేట్లు పెంచుతారు. దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది, మనతో సహా. అసలు ఇన్వెస్టర్లు ఎందుకిలా ప్రవర్తిస్తారు? దీన్నే ఆర్థిక పరిభాషలో రిస్క్ ఆఫ్ ట్రెండ్ అంటారు. అంటే మార్కెట్లో పరిస్థితి బాలేనప్పుడు రిస్క్ తీసుకోడానికి ఎవరూ ముందుకురారు కదా. అందుకే స్టాక్స్ లాంటి రిస్క్ ఉన్నవాటిని అమ్మేసి బంగారం లాంటి సేఫ్ చోట్లలో డబ్బును దాచుకుంటారు. ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తున్న ట్రెండ్ ఇదే. సరే, స్టాక్ మార్కెట్ల గొడవ పక్కన పెడితే ఈ గందరగోళానికి అసలు కేంద్ర బిందువేంటో తెలుసా? చమురు. అవును, స్టాక్ మార్కెట్ల కన్నా పెద్ద ప్రమాదం ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాకు పొంచి ఉంది. అదెలాగో చూద్దాం. ఈ మ్యాప్లో మీరు చూస్తున్నదే హార్ముజ్ జలసంధి. చూడ్డానికి చాలా ఇరుకైన సముద్ర మార్గంలా కనిపిస్తుంది, కానీ దీని ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేం. ప్రపంచంలో రవాణాయ్యే మొత్తం చమురులో 1/5 వంతు అంటే 20% ఈ చిన్న దారిగుండానే వెళ్లాలి. అందుకే ఈ ప్రాంతంలో చిన్న గొడవ జరిగినా దాని ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఒకవేళ ఈ మార్గం మూసుకుపోతే ఏమవుతుంది? సింపుల్, చమురు సరఫరా ఆగిపోతుంది. దాంతో బ్యారెల్ చమురు ధర ఏకంగా $110 దూసుకెళ్తుంది. ఇక దాని అర్థమేంటి? మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలకు మంటలంటుకుంటాయి. ఇది మనల్ని నేరుగా తాకే అతిపెద్ద ప్రమాదమన్నమాట. సరే, ఇదంతా ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న గొడవ. దానికి మన భారతదేశానికి సంబంధమేంటి అని అనిపించొచ్చు. కాని ఉంది. ఈ ఆర్థిక తుఫాను మన ఇంటి గుమ్మం వరకు ఎలా రాబోతోందో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా మన దేశంపై 3 రకాలుగా ఈ దెబ్బ పడబోతోంది. మొదటిది, విదేశీ పెట్టుబడుల్లో మన మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. రెండవది, మనం రోజూ వాడే నిత్యావసరాల ధరలు పెరగడం. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, మన రైతులకు ఎరువుల కొరత రావడం. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం పదండి. ముందుగా పెట్టుబడుల సంగతి చూద్దాం. ప్రపంచం మార్కెట్లే కుప్పకూలుతుంటే విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా లాంటి దేశాల్లో రిస్కు తీసుకోవడానికి భయపడతారు కదా. అందుకే తమ డబ్బును వెనక్కి తీసేసుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక్క మార్చి 2026 నెలలోనే మన మార్కెట్ల నుంచి ఏకంగా 1,20,000 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకెళ్లారు. ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. ఇక రెండో ప్రభావం, ఇది మనందరి వంటింటి బడ్జెట్ను నేరుగా దెబ్బతీస్తుంది. ఆలోచించండి, చమురు ధరలు పెరిగాయంటే రవాణా ఖర్చులు పెరుగుతాయి. అంటే లారీల ఛార్జీలు పెరుగుతాయి. దాంతో కూరగాయల నుంచి పప్పుల వరకు, వంట నూనెల దాకా ప్రతిదీ ఖరీదైపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, పొద్దుతిరుగుడు నూనె ధర మెల్లగా పెరగడం మొదలైంది. ఇక మూడోది, ఇది మన దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయ రంగంపై పడే దెబ్బ. మనకు కావలసిన యూరియా లాంటి ఎరువుల్లో చాలా వరకు మనం మధ్యప్రాచ్యం నుంచే తెచ్చుకుంటాం. అక్కడ యుద్ధ వాతావరణం వల్ల ఈ సరఫరా ఆగిపోయే ప్రమాదముంది. ఇది మన రైతుల్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో పంట దిగుబడినే తగ్గిస్తుంది. దానివల్ల ఆహార పదార్థాల ధరలు మరింతగా పెరిగిపోతాయి. సరే, ఇప్పటిదాకా సమస్యలు చూశాం. ప్రపంచ మార్కెట్లలో అలజడి, మనమీద దాని ప్రభావాలు, ఇవన్నీ చూసి కొంచెం ఆందోళన కలగడం సహజమే. కాని భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మన డబ్బును, మన పొదుపును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ఈ ఆర్థిక అనిశ్చితిని మనం తట్టుకోవాలంటే ముఖ్యంగా 3 పనులు చెయ్యాలి. 1. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి.
2 భయపడిపోయి స్టాక్స్ అమ్మేయొద్దు. 3 సురక్షితమైన పెట్టుబడుల వైపు చూడాలి. వీటిని కొంచెం వివరంగా చూద్దామా? ముందుగా అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే మన చేతిలో కొంత డబ్బు ఉంటుంది. కష్టకాలంలో అదే మనకు ధైర్యం. ఇక రెండోది, మార్కెట్ పడిపోయిందని కంగారుపడి మంచి షేర్లను నష్టానికి అమ్మేయకండి. మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మళ్లీ కోలుకుంటాయి. కాస్త ఓపిక పట్టాలి. మూడోది, ఇలాంటి సమయాల్లో బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడులను పరిశీలించడం ఎప్పుడూ మంచిదే. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, గందరగోళ సమయాల్లో మన సహనం, మన వివేచన అవే మనకు అతిపెద్ద పెట్టుబడులు. ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు. ఎలాంటి ఆర్థిక తుఫానునైనా మనం తట్టుకుని నిలబడగలం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకోవడానికి మా వేదవ్యాస అకాడమీ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి.